శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో బుధ రవి శుక్రులు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశి నుంచి మీనరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలు మాత్రమే మారి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను చూస్తే బుధ శుక్ర రవిలు ముగ్గురు ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ఉండగా, శుక్రాచార్యుల వారికి కూడా అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా, రవి గారికి అది సమక్షేత్రం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా మంచి కలయిక ఇది అని చెప్పచ్చు. అయితే మూఢమి జరుగుతూ ఉంటుంది రవి శుక్రుల సంయోగం కారణంగా. అలాగే వారాంతంలో చంద్రుడు రాహుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏ రాసుల వారికి అనేది తెలియజెప్పుకుందాము. అయితే అన్ని రాసుల వారు కూడా ఈ చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగా అలజడులు, ఎండ వేడిమి, ఈదురుగాలులు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలతో కొంచెం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం ఇదేమన్నా అతలాకుతలం అవుతోందా, ఏమన్నా ఇబ్బందులు కనబడుతున్నాయా, శాంతి భద్రతలకి లోపం కనిపిస్తోందా అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే అల్లర్లు, అలజళ్ళు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉంటుంది. అలాగే దైవ బలాన్ని ఇస్తూ ధనం యొక్క పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఏ ఏ రాసుల వారికి అనేది మనము అన్ని రాసుల గురించి చెప్పుకునేటప్పుడు రాసుల్లో చెప్పుకుందాము. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 23 జూన్ నుంచి 29 జూన్ వరకు గల వారం రోజుల కాలానికి చాలా అద్భుతమైన గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. మంచి ఫలితాలు ఉన్నాయి. షష్ఠ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో గురువుగారు, అష్టమ స్థానంలో శుక్రుడు, అలాగే లాభస్థానంలో కేతువు. వరుసగా 3 రాసుల్లో గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ గ్రహమాలిక యోగం పడుతూ, లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు గారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి దిశగా ఉన్నారు. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం మొదలైంది. ఒక నెల క్రితం వరకు కూడా వీరికి అంత బాగా ఫలితాలు లేవు. ఇప్పుడిప్పుడే ఫలితాలన్నీ చక్కగా పుంజుకుంటున్నాయని చెప్పచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో 4 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలు అంటే వృశ్చిక రాశి వారికి పంట పండింది. అందున గురువుగారి యొక్క సప్తమ దృష్టి ఎప్పుడైతే రాశిని పునీతం చేస్తోందో సన్మాన సత్కారాలు ఉంటాయి, సత్కాలక్షేపాలు ఉంటాయి, దైవభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు, పబ్లిక్ రిలేషన్లో మీకు ఎప్పుడూ లేనంత గౌరవం పెరుగుతుంది, అనుకోని విధంగా ఆనందాలు ఉంటాయి, అలాగే సంపదలు పెరుగుతాయి, అనూహ్యంగా పెరుగుతాయి. చాలా అద్భుతమైన పరిస్థితి వచ్చిందండి మాకు. అది వరకు అసలు చాలా డల్గా ఉన్నాం మేము, ఇప్పుడు మాకు చాలా బాగుంది అని మీరు అంటారు. పైకి ఎవరితో చెప్పినా చెప్పుకోకపోయినా మీకు మీరైనా చెప్పుకుంటారు, మీలో మీరైనా అనుకుంటారు. విలువైన ఆభరణాలు కొంటారు. ఎన్నో విధాలుగా మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. దాన ధర్మాలు కూడా విరివిగా చేస్తారు. ధనానికి ఇబ్బంది ఉండదు, ధనము వస్తుంది,
సంతానానికి ఇబ్బంది ఉండదు. సంతానం సంతృప్తిగా ఉంటారు. అయితే మీరు కొత్తగా సంతానం కావాలి అనుకునేవారు, ద్వితీయం గాని, తృతీయం గాని సంతానము, లేదా ఇప్పుడే ప్రథమ సంతానం కావాలి అనుకునేవారు, కొద్ది కాలం వేచి ఉండడం మంచిది. ఆ కోరికని కాస్త వాయిదా వేసుకోండి. ఇప్పుడే కాదు మనకి సంతానం ఇంక కొద్ది రోజులు పోయిన తర్వాత అప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం అనుకోండి. పంచమ క్షేత్రంలో ఎప్పుడైతే రాహువు గారున్నారో, సంతానాన్ని కొంచెం ఇబ్బంది పెడతారాయన. జన్మించిన సంతానానికి కాదు, సంతానం జన్మించడానికి కొద్దిగా ఇబ్బంది పెడతారు. కాబట్టి కొంచెం ఆ స్థితి దాటిన తర్వాత మీరు సంతానం గురించి ఆలోచించడం చాలా మంచిది అని జెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గరీత్యా మీరే మీ తల్లిదండ్రులకి సహాయ సహకారాలు అందివ్వండి. మీ తల్లిదండ్రుల నుంచి ఏమీ ఆశించొద్దు. ఇప్పుడు వారు ఏమి చేసే పరిస్థితుల్లో గూడా లేరు. వారిని వారు చూసుకోవాలిప్పుడు. మీరిచ్చే అండాదండా వల్ల చాలా సంతృప్తిగా ఉంటారు వారు. అది మీకు ఆశీస్సులవుతాయి. ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు ఇంకా కొంచెం కష్టపడండి. అలాగే ఉద్యోగరీత్యా కూడా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కాస్త ఓర్పు కలిగి ఉండండి. అనేక విధాలుగా మీకు మంచి రోజులొచ్చేసున్నాయి. కాబట్టి మీరు ఓర్పు పట్టి ఉన్నందువల్ల మీకు మంచే జరుగుతోంది. గ్రహ స్థితుల వల్ల మీకు మంచే జరుగుతోంది. వెరసి మంచే జరుగుతూ ఉంటుంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధికి మీరు కృషి చేస్తారు. అందులో సక్సెస్ అవుతారు. ప్రయత్నం అయితే మానొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మారిన గ్రహ స్థితుల రీత్యా ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా? అంటే చంద్రుని వల్ల గాని, బుధుడి వల్ల గాని ఇంకా అంత మంచి ఫలితాలైతే కనబడడం లేదు. సాధారణంగా ఉన్నాయి. కాబట్టి మీరు అనేక విధాలుగా గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, దుర్గ యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, గ్రహ బలాలు పెరిగి, ఆ సంచారం వల్ల ఏదైనా దోషాలున్నాయా అంటే అవి తగ్గిపోవడానికి మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు తోడవుతాయని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.